మన దేశ చరిత్రను మలుపు తిప్పిన కొన్ని నిర్ణయాలు ఉంటాయి. వాటిలో కొన్ని మనల్ని ముందుకు నడిపిస్తే మరికొన్ని దశాబ్దాల పాటు మనల్ని వెనక్కి లాగాయి. భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈ రోజుకి మన దేశంపై ఎంతటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆయన చేసిన 8 చారిత్రక తప్పిదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఆర్టికల్ 370. సర్దార్ పటేల్ వంటి నాయకులు వ్యతిరేకిస్తున్నా నెహ్రూ పట్టుబట్టి కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 మరియు 35A ని రాజ్యాంగంలో చేర్చారు. ఈ ఒక్క నిర్ణయం దశాబ్దాల పాటు కాశ్మీర్ ను వేర్పాటువాదానికి, ఉగ్రవాదానికి అడ్డాగా మార్చేసింది. 2. బలూచిస్తాన్ ను వదులుకోవడం. 1947లో బలూచిస్తాన్ పాలకుడు ఖాన్ ఆఫ్ కలా తమ రాజ్యాన్ని ఇండియాలో కలపమని నెహ్రూను కోరారు. కానీ నెహ్రూ ఆ ఆఫర్ ను తిరస్కరించారు. ఫలితంగా పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ ను ఆక్రమించుకుంది. ఒకవేళ ఆ రోజు నెహ్రూ ఒప్పుకొని ఉంటే పాకిస్తాన్ భౌగోళిక స్వరూపమే మారిపోయేది. 3. కబో వ్యాలీని బహుమతిగా ఇవ్వడం. మణిపూర్ లో అంతర్భాగంగా ఉన్న ఎంతో సారవంతమైన కబో వ్యాలీని నెహ్రూ 1954లో బర్మాకు బహుమతిగా ఇచ్చేశారు. మనకు చట్టబద్ధంగా రావాల్సిన భూమిని స్నేహం పేరుతో పక్క దేశానికి దానం చేశారు. 4. యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని తిరస్కరించడం. 1950లలో అమెరికా మనకు యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఆఫర్ చేసింది. కానీ నెహ్రూ ఆ ఆఫర్ ను తిరస్కరించారు. కథ ఇక్కడితో అయిపోలేదు. 1955లో ఈసారి సోవియట్ యూనియన్ నుండి అదే ఆఫర్ మళ్లీ వచ్చింది. అప్పుడు కూడా నెహ్రూ తన పాత మాటకు కట్టుబడి ఆ సీటు చైనాకు ఇవ్వాలని పట్టుబడ్డారు. హిందీ చీనీ భాయ్ భాయ్ అంటూ మనం చేస్తే చైనా మనకు వెన్నుపూటు పొడిచింది. ఆ ఒక్క తప్పు వల్లే ఈ రోజుకి మనం చైనా దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. 5. కోకో దీవులను దానం చేయడం. అండమాన్ కు ఉత్తరాన ఉన్న కోకో దీవులను నెహ్రూ బర్మాకు బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత బర్మా ఆ దీవులను చైనాకు లీజుకు ఇచ్చారు. ఇప్పుడు చైనా అక్కడి నుండి మన నావికాదళ కార్యకలాపాలను, క్షిపణి పరీక్షలను నిరంతరం గమనిస్తుంది. 6. గ్వాదర్ పోర్టును వద్దనుకోవడం. 1958లో ఒమన్ సుల్తాన్ గ్వాదర్ పోర్టును మొదట ఇండియాకి అమ్మజూపారు. కానీ నెహ్రూ దాన్ని తిరస్కరించారు. ఆ తర్వాత పాకిస్తాన్ దాన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే గ్వాదర్ పోర్టు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో అత్యంత కీలకమైనదిగా మారింది. 7. అణుశక్తి ఆఫర్ ను తిరస్కరించడం. అమెరికా అధ్యక్షుడు కెన్నడీ ఆసియాలో మొదటి అణుశక్తిగా మారడానికి భారతదేశానికి సహాయం చేస్తానని ఆఫర్ చేశారు. కానీ నెహ్రూ దాన్ని తిరస్కరించారు. ఒకవేళ ఆ రోజు ఒప్పుకొని ఉంటే మన దేశ రక్షణ స్వరూపమే వేరేలా ఉండేది. 8. సింధు నదీ జలాల ఒప్పందం. 1960లో నెహ్రూ పాకిస్తాన్ తో సింధు నదీ జలాల ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థలోని 80% నీటిపై హక్కును పాకిస్తాన్ కి ఇచ్చేశారు. మన నీటిని మనమే శత్రు దేశానికి దానం చేసినట్లయింది. ఈ నిర్ణయాలు వింటుంటే మన దేశం ఎంత గొప్ప అవకాశాలను చేజార్చుకుందో అర్థమవుతోంది కదా. ఇవి కేవలం తప్పులు కావు, మన దేశ భవిష్యత్తును దశాబ్దాల పాటు వెనక్కి నెట్టిన చారిత్రక తప్పిదాలు. ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ చారిత్రక నిజాలు అందరికీ తెలియాలంటే ఈ వీడియోను ప్రతి భారతీయుడికి షేర్ చేయండి. జై హింద్.